కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ 1 టౌన్ పోలీసులు రాత్రి పిఎస్ కు తరలించారు. పిఎస్ లోనే కౌశిక్ కు అరెస్ట్ నోటీసులు అందించారు పోలీసులు. కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు జరిగాయి. ఇవాళ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1 టౌన్ లో 4 కేసులు నమోదయ్యాయి. కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు అటు భగ్గుమంటున్నాయి. అర్ధరాత్రి కరీంనగర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. డీజీపీకి ఫోన్ చేసి కౌశిక్ను వదిలే అంటూ అటు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. పండుగ పూట ఈ అరెస్టులు ఎందుకంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తం మీద కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి ఉన్నారు. పోలీస్ స్టేషన్లోనే అతనికి వైద్య పరీక్షలు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ను హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక అందుకే పోలీస్ స్టేషన్లోనే కౌశిక్కు వైద్య పరీక్షలు చేస్తున్నారు కరీంనగర్ 3 టౌన్ పోలీసులు. ఇదిలా ఉంటే ఇక కౌశిక్ రెడ్డి ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్న పరిస్థితి. అతనికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఆందోళన చేపట్టే అర్ధరాత్రి బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ పిఎస్ ముందు ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని దౌర్జన్యం చేసిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిపై 4 వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్లో అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక జూబ్లీహిల్స్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న కరీంనగర్కు తరలించే క్రమంలో కూడా హైడ్రామా చోటు చేసుకుంది. జిల్లా సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఒకరినొకరు తోపుకునే పరిస్థితి వచ్చింది. దీంతో సంజయ్పై దాడికి యత్నించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆదివారం జరిగిన సమావేశంలో సంజయ్పై కౌశిక్ రెడ్డి చేయి చేసుకున్నారంటూ సంజయ్ పిఏ వినోద్ ఫిర్యాదు చేశారు. సమావేశానికి వెళ్లిన తనపై అనుచితంగా ప్రవర్తించి అందరి సమక్షంలో తిట్టారంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మరో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా కౌశిక్ రెడ్డిపై 3 ఫిర్యాదులు అందాయి కరీంనగర్ పిఎస్లో. ఇక ఇప్పటికే అతనిపై ఫిర్యాదులతో పాటు మరోవైపు వరుసగా గతంలో ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో పీడీ యాక్ట్ కూడా నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కరీంనగర్ పిఎస్ దగ్గర ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకుంది. మేము కూడా అందుకే ఉన్నాం సార్, వెయిట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారిని బందోబస్తు వచ్చిన ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. చెప్పాలి కౌశిక్ రెడ్డి గారిని ఎక్కడ పెట్టారు? చెప్పాలి కౌశిక్ రెడ్డి గారిని ఎక్కడ పెట్టారు? చెప్పాలి కౌశిక్ రెడ్డి గారిని ఎక్కడ పెట్టారు? కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రైమ్ నంబర్ 30/2025 కింద అండర్ సెక్షన్ 121(1), 132, 126/2, 221 అలాగే
351/2 BNS 23 ఆఫ్ కరీంనగర్ 1 టౌన్ PS అంటూ ఆయన మీద పలు సెక్షన్లో కేసులు నమోదయ్యాయి. ఇక కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షలు పూర్తి చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి 30 మంది పైగా టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఏసీపీ వెంకటస్వామి నేతృత్వంలో వీళ్ళంతా కూడా హైదరాబాద్ వచ్చారు. జూబ్లీ హిల్స్లో ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొని బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డిని రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డితో వారితో వాగ్వాదాన్ని దిగారు పోలీసులు. ఆయన్ను రాత్రి 10:30కు కరీంనగర్ తీసుకెళ్లారు. పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అర్ధరాత్రి దాటాక 3 టౌన్ PSకు తరలించారు. ఎమ్మెల్యే అరెస్టుతో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసులపై ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. కరీంనగర్ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత స్పీకర్కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరెస్టు సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి. ఆందోళన చేపట్టాయి. అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు కరీంనగర్ టౌన్కు తరలించిన తర్వాత కౌశిక్ రెడ్డికి అరెస్టు సమాచారాన్ని అందించారు పోలీసులు. వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ దృశ్యాలు చూడ స్క్రీన్పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదైన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని కొద్దిసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా కొలీగ్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు కరీంనగర్ నుంచి. రైట్ చంద్రశేఖర్, ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని పిఎస్లోనే ఉంచారా? ఎప్పట్లోగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది? ఎస్ రామ్దాస్, గత రాత్రి అంతా కూడా కరీంనగర్ లో హై డ్రామా నడిచింది. పోలీసులు మూడంచెలుగా భద్రతా వలయాన్ని సృష్టించడం జరిగింది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి తర్వాత 10:30 ప్రాంతంలో కరీంనగర్ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు తరలించారు. అక్కడ దాదాపుగా 1 అవర్ ఉంచారు. అక్కడ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కమాన్ నుంచి అటు లోపలికి వెళ్తుంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు నిర్వహించి అక్కడికి తరలించడం జరిగింది. అక్కడే రాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మేయర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రవీందర్ సింగ్, అలాగే మాజీ ఎమ్మెల్సీ నార్దాస్ లక్ష్మణ్ రావు, ఇతరులు ఒక అడ్వకేట్ బృందం వెళ్ళడం జరిగింది, రిప్రజెంట్ చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉన్నాడో తెలియాలని చెప్పి అంతకుముందే అతనికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఒక పరుపు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అతని పైన పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీస్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి నేతృత్వంలో పోలీస్ బలగాలు కసరత్తు చేసి అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు మరికొన్ని గంటల్లో, అంటే దాదాపు 9 గంటల వరకు హాజరుపరిచేటువంటి అవకాశం కనబడుతుంది. ఇతని పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి జైలా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ కు తరలి వచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు. కౌశిక్ రెడ్డిని ఎక్కడ ఉన్నారు, ఎక్కడ మాకు చూపించండి అని చెప్పేసి నినాదాలు చేయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దీనిలో దాదాపు 200 మందిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. రాత్రి నుంచి ఇక్కడంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 1/2 కిలోమీటర్ కి పైగా ఆ రేడియస్ ని పోలీస్ కంట్రోల్ లో ఉంచారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయమే కోర్టుకి తరలించేటువంటి అవకాశం కనబడుతుంది. రామ్దాస్, రైట్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? అర్ధరాత్రి కూడా నిన్నంతా కూడా హైడ్రామా కొనసాగింది. కరీంనగర్ పిఎస్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశాయి. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు రావచ్చున్న నేపథ్యంలో పోలీసులు ఏమైనా ప్రత్యేకంగా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి సెలవులో ఉన్నారు. దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర పోలీస్ అధికారులు కోఆర్డినేషన్ తో ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. క్యూఆర్టీ, స్పెషల్ పోలీస్, టాస్క్ ఫోర్స్ పోలీస్, అలాగే ఇతర సివిల్ పోలీస్, ఏఆర్, అలా వీళ్ళంతా కూడా బృందాలుగా మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ వివిధ నియోజకవర్గాల్లో ఎవరైతే వచ్చి ఆందోళన చేస్తారో శాంతి భద్రతలకు భంగం కలిగేటువంటి అవకాశంలో వాళ్ళందరినీ ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే
మనోహర్ రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి అతని బృందాన్ని కోచ్ చౌరస్తా నుంచి తీసుకొచ్చి పంపడం జరిగింది. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వీణవంక, హుజరాబాద్, జమ్మికుంట ప్రాంతము. ఎందుకంటే హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. అగ్రనేతలు కేటీఆర్, హరీష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అలాగే ఇతర నేతలందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు, అనవసరమైన అక్రమ కేసులు బనాయించారని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ సెక్షన్ లో చూస్తే అండర్ సెక్షన్ 48 అంటే రవీందర్ సింగ్ కోరారు, ఎక్కడున్నారు, మేము ఫిజికల్ గా చూసి మాట్లాడాల్సిందే, 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాల్సింది అని చెప్పేసి కోరిన నేపథ్యంలో పోలీసులు నిరాకరించడం జరిగింది. దీనిలో భాగంగానే అండర్ సెక్షన్ 48 BNS 2023 యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రవీందర్ సింగ్ కి. దీనిలో భాగంగా అతని పైన ఉన్నటువంటి కేసులను ఎప్పుడు ఏమి నమోదు చేశామని కూడా తెలియజేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 30/2025 అండర్ సెక్షన్ 121 క్లాస్ 1, 132, 126 క్లాస్ 2, 221 అండ్ 351 BNS యాక్ట్ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 6 వేరువేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది, ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలకి పర్టిక్యులర్ గా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పైన చంద్రశేఖర్, అంటే ఇప్పటికే కౌశిక్ రెడ్డి చాలా వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సో పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? పీడీ యాక్ట్ పెట్టకపోవచ్చు, ఎందుకంటే స్పీకర్ కి సైతం వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సైతం కలిసి ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో రివ్యూ సమావేశం, సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. మీరు అన్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, హుజరాబాద్, జమ్మికుంట లాంటి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, కఠిన శిక్షలు విధించాల్సిందే అనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పర్టిక్యులర్ గా అన్ని రకాల లీగల్ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళ ఎక్స్పర్ట్స్ సైతం మాట్లాడడం జరిగింది. రైట్, ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కౌశిక్ రెడ్డి దుందుడుకు చర్యలపై పలు కేసులు నమోదయ్యాయి. వివాదాస్పద వ్యాఖ్యలు, గత కొన్ని నెలలుగా ఇదే ధోరణి. ఆయన వ్యవహార శైలి తీరుపై అనేక అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా ఆయన తీరుపై విసుగెత్తిన పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఓ దశలో పరిశీలన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రభుత్వం కూడా పరిశీలించమని చెప్పినట్టుగా తెలుస్తుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పీడీ యాక్ట్ నమోదు చేసింది. 6 నెలల వ్యవధిలో ఒకే తరహా నేరాలు 3 కన్నా ఎక్కువసార్లు చేస్తే ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చు అంటూ పోలీసులు చెప్తున్నారు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే 1 ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే కౌశిక్ రెడ్డిపై ఆ యాక్ట్ నమోదు చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. బట్ చేయకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల వివాదాలకు కేరఫ్గా మారిన పాడి కౌశిక్ రెడ్డి తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై 3 ఫిర్యాదులు అందగా 3 కేసులు నమోదు చేశారు. మరోవైపు సంజయ్ స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో కరీంనగర్ కలెక్టరేట్లో డీఈఓను దూషించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అసెంబ్లీలో స్పీకర్ హెచ్చరించిన ఆయన తీరు మారలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై మానుకోట రాళ్లదాడి ఘటన ఉండనే ఉంది. ఇక ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మహిళా గవర్నర్పై చేసిన వ్యాఖ్యలకు జాతీయ మహిళా కమిషన్ చివాట్లు పెట్టింది. మంత్రి సీతక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వ్యవహారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. ఇక అందరికీ తెలిసిందే. బంజర్ హిల్స్ పీనాల్ పిఎస్లో నానా హంగామా సృష్టించాడు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులపైకి పేపర్లు చించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో సూసైడ్ చేసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు, ఇక మొత్తం మీద ఇవన్నీ కూడా వరుస వివాదాలు. పాడి కౌశిక్ రెడ్డి అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. ఇక ఆయన ఉపేక్షించవద్దనే అభిప్రాయానికి ప్రభుత్వం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది.
ఈరోజు మన కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుసుకొని మరి ఏ కేసులో అరెస్ట్ చేశారు, మరి ఏ సెక్షన్స్ పెట్టినరు, ఎన్ని కేసులు పెట్టారని వివరాలు ఇవ్వమని చెప్తే ఇంకో గంట దాకా మేము ఎలాంటి సమాచారం ఇవ్వము. అలాగనే వన్ టౌన్లో కూడా లేదు కదా, మరి వన్ టౌన్ తీసుకురావాలి కదా అంటే వేరే కాడ ఉంచినాం. అంత రిమాండ్స్ అంత తయారైనాకనే 1 అవర్ తర్వాతనే చెప్తామంటారు. కనీసం ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి, ఏ ఏ కేసులు పెట్టినరు, ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారని చెప్తే వాళ్ళు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ప్లస్ కొద్దిగా ఆగాలని చెప్తున్నారు. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఆ లచ్చదాకా వెయిట్ చేస్తాం. ఒకవేళ కోర్టుకు రిమాండ్ చేస్తే కోర్టులో తప్పనిసరిగా బెయిల్ వేసుకుంటాం. కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం పూర్తిగా సీక్రెట్గా చట్టానికి లోబడి కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం నేను చాలా బాధాకరంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రాత్రి ఈ బీఆర్ఎస్ నాయకుల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది పాడి కౌశిక్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మీటింగ్లో చేసిన అంచిత వ్యాఖ్యలు అయితేనేమి, ఏదైతేనేమి ఆయన చేశారని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యంగా ప్రజల్ని పక్కదోవ పెట్టించడానికి అందులో భాగంగానే ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, హైదరాబాద్లో అరెస్ట్ తీసుకొచ్చి కరీంనగర్కి తీసుకురావడము, కరీంనగర్లో తీసుకొచ్చేసి స్టేషన్లు మారుస్తాయని ఒకటి నిర్బంధించడము, స్థానిక నాయకులను ఎవరినైతే ఉన్నారో అర్ధరాత్రులు పండుగ పూట కూడా పండుగ చేసుకోకుండా కుటుంబ సభ్యులతోటి వారిని అర్ధరాత్రి స్టేషన్లలో నిర్బంధించడం అనేది ఈ రేవంత్ సర్కార్కి ప్రజలను పక్కదోవ పెట్టించి జరిగిన అరెస్టే దానికి ఫైనల్ అనే విధంగా ఈ అరెస్టులను ఎప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని భయపెట్టలేవు. ఏది ఏమైనా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్ళి భవిష్యత్తులో పార్టీని మరోసారి బలోపేతం చేసి జనాల్లో ఈ 6 సూత్రాలను అమలు చేసే విధంగా ఒత్తిడి చేసి ఎప్పటికీ ప్రజా పోరాటాల ద్వారానే ప్రజల వైపు ఉండి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడతామని చెప్పి. ప్రకృతి అవెన్యూస్ కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు మా మార్కెటింగ్ అడ్మిన్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి అవెన్యూస్ మీ సొంతింటి కలల సాకార నేస్తం.